ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్యపూజాంచకారయేత్. సూర్యధ్యానం ప్రవక్ష్యామి ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. తులారాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు కర్కాటక రాశిలో రాజ్యస్థానంలో మిత్రస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, సేవారంగ కార్యక్రమాల్లో అద్భుతమైనటువంటి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉన్న ప్రమోషన్స్ మీ సొంతం అవ్వడం, సభల యందు, సమావేశాల యందు మిమ్మల్ని పిలిచి సత్కరించడం, అవార్డ్స్, రికార్డ్స్ను మీరు సొంతం చేసుకోవడం, ఎవరూ చేయలేనటువంటి కొన్ని సాహసోపేత నిర్ణయాల వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు కలిగి మీకు సత్కారాలు, గజ సన్మానాలు, మేళ తాళాల చేతో మీకు స్వాగతం పలకడం, అనేక దేవాలయాల యందు కానీ, సభల యందు కానీ మీకు అధ్యక్ష పదవి మీ సొంతం కాబోతుంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, వెళ్ళిన ప్రాంతం యొక్క వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని బట్టి మాట్లాడడంలో తులారాశి జాతకులు సిద్ధహస్తులు. కనుక ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి మీ జీవితంలో ఈ 30 రోజులు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ రవి భగవానుడు యొక్క ఆశీస్సులు అందరిపైనను పుష్కలంగా ఉండాలన్నట్లయితే ప్రతి ఆదివారం పూట ఉదయం 6 నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతుంటుంది. ఆ సమయంలో సూర్య నమస్కారము, అరుణ పారాయణము, గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని పక్షులకు దానం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. మనకు రాసులు 12, లగ్నాలు 12, సూర్య నమస్కారాలు కూడా 12 ఉంటాయి. కనుక ప్రతిరోజు వీలైతే 12 నమస్కారాలు చేసినట్లయితే సంపూర్ణ ఆయురారోగ్య పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రలో 12 రాసులు అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను ప్రతిరోజు ఉదయం మనము స్నానం చేసిన తర్వాత, సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేసినట్టయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ శబ్ద తరంగాల వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు వికసించడం, అనారోగ్యం దూరం అవడం, ఐశ్వర్యం ఆనందమవడం, విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, వ్యాపార ఆకర్షణ కలుగుతుంది అని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఆ పాత్రను కాళభైరవ స్వామి అక్షయ పాత్ర అంటారు. అంటే అక్షయం అనగా నశించబడినటువంటిది. నిత్య యవ్వన ఆరోగ్య ఆనందాన్ని మనకు ఆ పాత్ర శబ్ద తరంగాల ద్వారా గ్రహించవచ్చు అని చెప్పి గమనించాలి. యంత్ర, మంత్ర, తంత్ర, పరతంత్ర, తాంత్రికమైనటువంటి దోషాలు, నరదృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఈ పాత్రతో పాటు పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని ప్రత్యేకంగా చేయించి మీకు వీడియో కాల్లో చూపించి మీకు ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఇంటింటా కాళభైరవం అనే కార్యక్రమంలో పాత్రను ఇంట్లో ఉంచుకుందాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే సంపూర్ణంగా 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, అలాగనే ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా
100 సంవత్సరాల జాతకాన్ని తెలియజేయడం జరుగుతుంటుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశికి ప్రస్తుత కాలమాన ప్రకారం గ్రహాల యొక్క పరిస్థితిని రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మనం జాతకాన్ని తెలుసుకుందాం. రాబోయే కాలంలో అష్టమి, అమావాస్య, పూర్ణిమ గ్రహ గమనాలలో ఉండబడిన దోషాలను తెలుసుకొని ప్రమాదాలను దూరం చేసుకొని ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేటువంటి వధువు వరుడు యొక్క జాతకాన్ని గ్రహ సమ్మేళనము అంటారు. పాదాలు, గణాలు, గుణాలు, వివాహ తదనంతరం సంతానము, యోగము, ప్రభుత్వ ఉద్యోగము, విదేశీయానము, సామ్రాజ్య పట్టాభిషేక యోగాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకొని మనము వివాహ పొంతన తెలుసుకున్నట్లయితే వారి జీవితం 3 పువ్వులు 6 కాయలు ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినటువంటి కాల సమయంలో వారము, తిథి, నక్షత్రాన్ని బట్టి ఆధ్యాత్మిక నామాన్ని పెట్టుకోవాలనుకుంటున్న వారందరూ ఈ కిందమని సంప్రదించవచ్చు. గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం కానీ, ఒకరిపైన ఒకరు భేదాభిప్రాయాలు రావడం కానీ, పోలీస్ స్టేషన్లో 490 కేసులు కానీ, అలాగనే కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా మీ గోత్రనామాలు పంపించినట్లయితే, మీ పేర్లు జాతకాలు పంపించినట్లయితే జాతకంలో జీవితంలో ఉండబడినటువంటి కొన్ని అంకెల యొక్క మార్పుల చేత చిన్న చిన్న ఆధ్యాత్మిక సూత్రాలు పాటించడం వలన మీరు భార్యాభర్తలు పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలా ఉంటారని చెప్పి గమనించగలగాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అది కాకుండా చాలామంది వారి యొక్క విద్య అయిన తదనంతరము ఎలాంటి వృత్తులు ఎంచుకోవాలి, ఎలాంటి వ్యాపారాల్లో జీవితం ఉంటుంది అని సతమతమవుతుంటారు. తెలిసి తెలియక పెట్టుబడులు పెట్టడం, సమయాన్ని వృధా చేసుకోవడం, ధనాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క రకమైన వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కనుక మేషరాశి వారు చేసే పనిని మీనరాశి వారు చేయకూడదు, మీనరాశి వారు చేసే పని కర్కాటక రాశి వారు చేయకూడదు. కనుక మన యొక్క జాతకరీత్యా ఎలాంటి వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తే తక్కువ కాల సమయంలోనే ధర్మబద్ధమైన ఆధ్యాత్మికవంతమైన అనంతమైన కోట్ల సంపద మీ సొంతమవుతుందో తెలుసుకుందాం. బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలుకుతాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని సూర్యభగవానుడు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కనుక అందరికీ మనశ్శాంతిని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రసాసిద్రస్తు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా మీరు వీడియోలు చూడాలి అన్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాని బటన్ తెలియచేయండి. ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో, లేదంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి ఆశీస్సులు పొందుతూ హిందూ ధర్మాన్ని కాపాడండి.